హలో అందరికీ. సో, మనకు మ్యాంగోలో ఇంపార్టెంట్ స్టేజ్ ఏందంటే, ఈ యొక్క ఫ్లవరింగ్ స్టేజ్ అనేది 3 టైప్స్ ఉంటాయి. ఒకటి పచ్చిపూత దశ, ఒకటి తెల్లపూత దశ, ఇంకోటి నల్లపూత దశ. అంటే ఈ 3 గనుక మనం తెలుసుకున్నట్లయితేనే దాన్ని బట్టి మనం ఈ స్ప్రేయింగ్స్ అనేది చేసుకోవాలి. సో, మనం ఏందంటే స్ప్రేయింగ్ చేసుకునేది ఖచ్చితంగా పచ్చిపూత దశలో చేసుకోవాలి. ఎందుకంటే అప్పటికి ఫ్లవర్ బడ్ అనేది ఓపెన్ కాదు. సో, ఓపెన్ కానప్పుడు మనకు పాలినేషన్ అనేది కూడా ఎఫెక్ట్ కాదు. మీకు పచ్చిపూత అనేది ఏ విధంగా ఉంటదో సో, నేను చూపియడం జరుగుతది. సో, దీన్ని మనము ఈ స్టేజ్‌లో మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. దీన్ని పచ్చిపూత దశ అంటారు. ఎందుకంటే మనకు ఫ్లవర్ అనేది ఇంకా ఇది కంప్లీట్‌గా ఓపెన్ కాలేదు కాబట్టి ఈ స్టేజ్‌లో మనం గనుక స్ప్రేయింగ్స్ చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పాలినేటర్స్‌కి ఎలాంటి ఎఫెక్ట్ కాదు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఇది తెల్లపూత దశ. సో, ఈ తెల్లపూత దశలో మనకేందంటే పాలినేషన్ అనేది జరగడం స్టార్ట్ అయితది. ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్ అనేది కంప్లీట్‌గా ఓపెన్ అవ్వడం జరుగుతది. కాబట్టి మనం ఈ యొక్క తెల్లపూత దశలో స్ప్రేయింగ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోకూడదు. చేసినట్లయితే మనకి ఈ యొక్క బీస్ అనేవి ఎఫెక్ట్ అయ్యి పాలినేషన్ జరగక మనకు ఫ్రూట్ అనేది సెట్ కాదు. సో, నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి నల్లపూత దశ. ఇదే నెక్స్ట్ నల్లగా మారడం జరుగుతది. సో, అది కూడా కొంచెం దీంతో పోల్చుకుంటే మరీ అంత సెన్సిటివ్ కాదు. ఒకవేళ మనకు పెస్ట్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే అక్కడ స్ప్రేయింగ్స్ చేసుకోవచ్చు. దట్టు బుఫ్రోఫ్యూజిన్ లాంటివి కొంచెం సేఫ్ కెమికల్స్‌ను స్ప్రే చేసుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ.